హలో అండి. మెనోపాజ్‌లో ఎలాంటి హెల్త్ చెకప్స్, క్యాన్సర్స్ రాకుండా చేసుకోవాలో తెలుసుకుందాము. మెయిన్‌గా మెనోపాజ్ రాంగానే చాలామంది హెల్త్‌ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. అయితే 40 ఇయర్స్ దాటిన తర్వాత ఎవ్రీ ఇయర్ మామోగ్రఫీ అనేది చేసుకోవాలి. ఎందుకంటే మనకి బ్రెస్ట్ క్యాన్సర్స్ వచ్చే రిస్క్ అనేది 40, 45 ఇయర్స్ తర్వాత ఎక్కువ రిస్క్ అనేది ఉంటుంది. మనకి హార్మోనల్ చేంజెస్ అనేవి జరుగుతూ ఉంటాయి. హార్మోనల్ ఫ్లక్చుయేషన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా అందరూ మామోగ్రఫీ అనేది చేయించుకోవాలి. సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ చేయించుకోవాలి. అల్ట్రాసోనోగ్రఫీ ఆఫ్ బ్రెస్ట్ అనేది చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ ఎవరికైతే ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్స్ ఉన్నాయో వాళ్ళకి బీఆర్‌సీఏ జెనెటిక్ టెస్ట్ అనేది చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. రెండోది సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్. దానికి పాప్ స్మియర్ టెస్ట్ అనేది చేస్తాం. ఎవరికైతే హెచ్‌పీవీ డీఎన్ఏ టెస్ట్ పాజిటివ్ వస్తుందో వారికి ఎవ్రీ 3 ఇయర్స్ టు 5 ఇయర్స్ పాప్ స్మియర్ మళ్ళీ రిపీట్ చేయించుకుంటూ ఉండాలి. థర్డ్ వన్ యుట్రైన్ క్యాన్సర్స్. యుట్రైన్ క్యాన్సర్స్ అనేది మనకి మెనోపాజ్ అయిపోయిన తర్వాత కొంతమందికి బ్లీడింగ్ అనేది పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్ లాగా వస్తది. సో, అలాంటి వారికి ఎండోమెట్రియల్ బయాప్సీ అనేది చేసి చూస్తుంటాము. దాంతో పాటు ఒకటి పెల్విస్ స్కాన్ అనేది చేస్తే మనకి గర్భసంచి లోపల పొరలనేవి ఎలా ఉన్నాయి? థిక్‌గా ఉన్నాయా? థిన్‌గా ఉన్నాయా? ఏమన్నా మాస్ అట్లా ఏమన్నా గ్రో అయితుందా లేదా అనేది కూడా నిర్ధారణ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఓవేరియన్ క్యాన్సర్స్. ఓవేరియన్ క్యాన్సర్స్‌కి వచ్చేసి అల్ట్రాసౌండ్ పెల్విస్ అనేది ఒకసారి చేసుకోవాలి. ఫ్యామిలీ హిస్టరీ గనక ఓవేరియన్ క్యాన్సర్స్ ఏమన్నా ఉంటే CA 125 అండ్ BRCA మ్యుటేషన్ ఏమన్నా ఉందా లేదా తెలుసుకోవాలి. అండ్ బోన్ మనకి ఆస్టియోపోరోసిస్ అనేది మెనోపాజ్‌లో చాలా కామన్ కాబట్టి బోన్ డెక్సా స్కాన్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ కోలోరెక్టల్ క్యాన్సర్స్‌కి కూడా తరచుగా మనము ఎవ్రీ 2-3 ఇయర్స్ కొలనోస్కోపీ టెస్ట్ చేసుకుంటే కోలోరెక్టల్ క్యాన్సర్స్ కూడా రాకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు.